హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. ఇవాళ సరికొత్త రెసిపీతో మేమైతే మీ ముందుకొచ్చేసామండి. మేము చేయబోయే రెసిపీ ఏంటంటే చికెన్ మంచూరియా చేద్దాం అనుకుంటున్నామండి. సో, చికెన్ మంచూరియా చేయడానికి కావాల్సిన పదార్థాలేంటో ముందుగా చూసేద్దాం. మనకి చికెన్‌ని ఉప్పు, కారం వేసి కుక్కర్‌లో అయితే విజిల్స్ రప్పించుకొని ఈ విధంగా స్మాష్ చేసుకొని పెట్టేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ కింద చేసేసుకొని పెట్టేసుకోవాలి. అలానే ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలాగా ఈ విధంగా చాప్ చేసుకోవాలి. క్యాబేజీ కూడా అంతే. చిన్న ముక్క హాఫ్ క్యాబేజ్ తీసుకొని ఈ విధంగా చాప్ చేసుకోవాలి. ఒక పొటాటో, బాయిల్ చేసిన పొటాటో అండి ఇది. అలానే గ్రీన్ చిల్లీస్ ఒక 5, 6 అనమాట. అలానే ఒక క్యారెట్ పెద్దది తురుము తీసుకొని పెట్టుకోవాలి. కొత్తిమీర అండి. ఈ విధంగా ఇవన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ మనం మంచూరియాని చేసిన తర్వాత పోపు పెట్టుకుంటాం కదా సాస్‌లో వేసి. సో, దాంట్లోకైతే వెల్లుల్లిపాయలు పైన తొక్క తీసేసి ఈ విధంగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగనే గ్రీన్ చిల్లీస్, దీనికి కూడా ఒక ఆనియన్, కొంచెం క్యాప్సికమ్ పీసెస్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో, ఇది ఎలా తయారు చేయాలో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందుగా మనం ఏమేమైతే తీసుకున్నామో అవన్నీ ఒక బౌల్‌లో ఈ విధంగా చేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో చికెన్ పీసెస్, ఆనియన్ పీసెస్, అలానే క్యాబేజీ తురుము, నెక్స్ట్ హాఫ్ వరకు కొత్తిమీర, అలానే గ్రీన్ చిల్లీస్, క్యారెట్ తురుము, నెక్స్ట్ ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో పొటాటో, ఇవన్నీ కూడా శుభ్రంగా పొటాటోని స్మాష్ చేసేసుకొని కొద్దిగా ఒక స్పూన్ వరకు ఈ వెజ్ పీసెస్కి పట్టేటట్టుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. దీంట్లో కొంచెం పసుపు, అలానే కొంచెం ధనియాల పొడి, అలానే కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం జీరా పౌడర్, అలానే 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ పౌడర్. ఈ మంచూరియా చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ కార్న్‌ఫ్లోర్ కూడా అండి. సో, ఈ విధంగా కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకొని మేమైతే మైదా ప్లేస్లో శనగపిండిని అయితే వేసుకుంటున్నామండి. సో, శనగపిండిని యూజ్ చేసిన టేస్ట్ బాగుంటుంది. అలానే మనకి క్రిస్పీగా కూడా వస్తాయన్నమాట. మైదా యూజ్ చేయట్లేదు. ఆ ప్లేస్ని రీప్లేస్ చేసుకొని శనగపిండి అయితే వేసేసుకున్నాం. ఫైనల్గా మనకి టేస్ట్ పెరగడానికి కోసం అయితే సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. సో, వీటన్నిటిని కూడా మనం మెత్తగా కలిపేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా ఈ విధంగా మనం దీన్ని అయితే బాగా కలిపేసుకోవాలండి. మనం ఏదైతే ముద్దలా కలుపుకున్నామో వాటిని ఈ రకంగా బాల్స్ లాగా అయితే తయారు చేసుకోవాలండి. మంచూరియాకి ఇలా బాల్స్లా తయారు చేసేసుకోవాలన్నమాట. సో, తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వీటి డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని అయితే వేసేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ అన్నిటినీ కూడా ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. సో, ఈ విధంగా మంచూరియా బాల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. సో, మంచూరియా బాల్స్ అనేవి మనకి ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయేలాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. సో, నెక్స్ట్ ఏంటో చూద్దాం. మేము ఈ బాల్స్ తోటి చికెన్ స్టిక్స్ లాంటివి ఉంటే దాంతో మంచూరియా చికెన్ స్టిక్స్ లాగా కూడా చేసాం. మీకు గార్నిష్ చేసిన తర్వాత అవి క్లియర్గా చూపిస్తాను. సో, బాల్స్ అన్నీ ఎగిపోయి సపరేట్గా తీసేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం సపరేట్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ మాత్రమే ఉంచుకొని దీంట్లో ముందు చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అలానే పచ్చిమిర్చి, నెక్స్ట్ క్యాప్సికమ్, అలానే ఆనియన్ పీసెస్ ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై అయ్యేదాకా బాగా పెట్టుకోవాలి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం 1 by 1 ఇప్పుడైతే సాస్లు అనేవి వేసుకుంటాం అన్నమాట. ముందుగా రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అండి వేసుకుంటే చాలు. అలానే నెక్స్ట్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ సాస్ని వేసేసుకున్నాం. తర్వాత కొంచెం టమాటా సాస్. సో, టమాటో సాస్ కూడా కొంచెం మనకి బాల్స్కి సరిపడా తీసుకొని వేసుకుంటే మనకి ఎస్టిమేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అలానే సోయా సాస్.
ఈ సోయా సాస్ వల్ల కూడా మనకి ఇవి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. అలానే కొంచెం వెనిగర్, వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని వెనిగర్ కూడా వేసుకున్నట్టయితే మన జ్యూసీ మంచూరియాకి రెడీ అయిపోతుందండి. కొంచెం వెనిగర్ ఈ రకంగా వేసుకొని మొత్తం అన్నింటిని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. స్మాల్ సైజ్ గ్లాస్ తోటి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. ఈ వెజ్జెస్ అన్నీ కూడా కొంచెం కుక్ అవ్వడం కోసం కొంచెం వాటర్ అయితే వేసుకున్నాం. అలానే ఈ వెజ్జెస్కి సరిపడా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఒక హాఫ్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి వాటర్ తోటి. సో ఈ విధంగా కార్న్ఫ్లోర్ కూడా మనం వేసేసుకోవాలండి. అది మనకు కొంచెం ఉడికిన తర్వాత కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత కొంచెం చిక్కపడిన వెంటనే మనం ఈ బాల్స్ ఏవైతే చేసుకున్నామో వాటిని ఇందులో వేసేసుకోవాలండి. సో వీటి సాస్కి అన్నీ కూడా దీంట్లో డీప్ ఫ్రై అయ్యేలాగా మనం బాగా కలిపేసుకోవాలి. సో కలిపేసుకున్నాక మన మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. సో మన ఎమ్మి చికెన్ మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అలానే ముందుగా ఇవి తినడం వల్ల హెల్త్ అయితే ఏం ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే అన్ని వెజ్జెస్ యాడ్ చేసుకున్నాం. క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, అలానే చిల్లీస్ ఇవన్నీ కూడా వేసుకొని చేసుకున్నాం కాబట్టి చికెన్ మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఇది హెల్త్కి కూడా పెద్ద ఇష్యూ ఏముండదు. కనీసం మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం ఇంట్లో చేసుకొని తిన్నదైతే ఏమనిపించదు అనమాట. పిల్లలకు కూడా పెట్టినట్టయితే వాళ్ళు అప్పుడప్పుడు స్పెషల్ స్నాక్స్ కింద ఫీల్ అవుతూ ఉంటారు. సో దీన్ని ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఇందులో మనం స్టిక్స్ కింద తయారు చేసుకున్నాం కదండి. సో చికెన్ స్టిక్స్ అనమాట. ఇవి చికెన్ నుంచి వచ్చిన బోన్స్ అండి. ఈ బోన్స్ ద్వారా మనం ఇవైతే ఇలా స్టిక్స్ కింద తయారు చేసుకున్నాం అనమాట. పిల్లలకి ఇలా స్టిక్స్ కింద చేతికి ఇచ్చేసినట్టయితే వాళ్ళు తినడానికి బాగుంటుంది, ఎమ్మిగా ఫీల్ అవుతారు అనమాట. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఇదైతే బాగుంది చూడడానికి, అలాగే టెంప్టింగ్గా కూడా ఉంది. ముందుగా ఇది ఎలా ఉందో చెప్తాను మీకు. వెజిటేబుల్స్ అన్నీ యాడ్ అవ్వడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుందండి. అలానే చికెన్ పీసెస్ కూడా అక్కడక్కడ తగులుతూ ఉండగా ఇవి తింటూ ఉంటుంటే ఈ సాస్ కానీ ఇవన్నీ టేస్ట్ ఎలా వచ్చాయి, స్పైసీనెస్ కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట. సూపర్గా ఉంది. ఇది స్పెషల్ డిష్ కింద ఎప్పుడైనా పిల్లలకి బర్త్డే టైంలో అలాంటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకుంటే ఈ వింటర్ సీజన్లో చాలా ఎమ్మీగా ఉంటుంది. సో మేమైతే ఈ చికెన్ మంచూరియన్ ఎలా అయితే చేసుకున్నామో మీరు కూడా అలానే చేసుకొని మీకైతే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే సరికొత్త రెసిపీతో రేపు పొద్దున్న మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్.